ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. దీనులకు కలుగు ఆశీర్వాదముల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో గత దినమందు మనం నేర్చుకున్న విషయం 25వ కీర్తన 9వ వచనంలో చదువుకున్నాం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఇదే భాగంలో నుంచి మరొక మాటను మనం ధ్యానం చేద్దాం. ఈ దినమందు 25వ కీర్తన 9వ వచనంలో 2వ లైన్లో చెప్తున్నాడు, తన మార్గమును దీనులకు నేర్పును. తన మార్గము అంటే దేవుని మార్గము. బైబిల్ గ్రంథములో ఎంతోమంది దేవుణ్ణి అనుసరించి దేవుని మార్గమునందు నడిచిన వారు ఉన్నారు. చాలామంది దేవుణ్ణి వెంబడించిన వారు ఉన్నారు. ఆదాము మొదలుకొని పాత నిబంధనలో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించిన దినమందు కూడా ఎంతోమంది కూడా దేవుణ్ణి వెంబడించిన వారు ఉన్నారు, దేవుణ్ణి అనుసరించిన వారున్నారు, దేవుని మార్గం వైపు నడిచిన వారున్నారు. ఏలియా, ఎలీషా, యెహోషువ, మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దానియేలు, దావీదు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, ఇలా చాలామంది దేవుణ్ణి వెంబడించిన వారున్నారు. కొత్త నిబంధనలో కూడా చాలామంది భక్తులు మనకి కనబడతా ఉంటారు. పౌలు, ఫీబే, యోహాను, మత్తయి, మార్కు, లోక, ఇలా చాలామంది భక్తులు ప్రభు మార్గం వైపు నడిచినట్లుగా దేవాది దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో జీవిస్తున్న మనము, దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న మనము, దేవుణ్ణి వెంబడిస్తున్న మనము, దేవుణ్ణి అనుసరిస్తున్న మనము, దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తున్న మనము, దేవుని యొక్క ప్రార్థనలో పెనుగులాడుతున్నటువంటి మనము కూడా దేవుడు చూపించే మార్గం వైపు, దేవుడు చూపించు ఆ భక్తిపరమైన మార్గం వైపు దేవుడు చూపించు ఆ విశ్వాస మార్గం వైపు ఎల్లప్పుడూ ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. మన ఆత్మీయ జీవితాలు, విశ్వాస జీవితాలు ప్రభు సన్నిధిలో ఉండాలి. ఇక్కడ దేవాదేవుడు అంటున్నాడు, తన మార్గమును దీనులకు నేర్పును అంటున్నాడు. దేవుడు నేర్పించేవాడై ఉన్నాడు. ఆయన తండ్రి బుద్ధి చెప్పేవాడై ఉన్నాడు, ఖండించువాడై ఉన్నాడు, బోధ చేయు దేవుడై ఉన్నాడు, క్రమశిక్షణలో నడిపించు దేవుడై ఉన్నాడు. మనము కూడా ఆ మాటలను ధిక్కరించకుండా, ఆ మాటలు విన్నటువంటి మనము మన హృదయములో చేర్చుకొని దేవుడు చూపించు మార్గం వైపు నడిచే వారముగా ఉండాలని దేవాది దేవుడు సుస్పష్టంగా ఈ మాటలు రాసి పెడుతున్నాడు. దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని సన్నిధిలో జీవిస్తున్న వారులారా, ఆయన కృపకు పాత్రులుగా ఉండే గొప్ప జనాంగమా, దేవుని సాక్షులుగా ఉండే దేవుని సొత్తైన ప్రజలారా, దీనత్వం కలిగిన వారముగా, దీనులు కలిగిన వారముగా, దేన మనసు కలిగిన వారముగా దేవుడు చూపించు మార్గం వైపు నడిచే వారముగా ఉండాలి. దేవాది దేవుని సన్నిధిలో అబ్రహాము, యాకోబు, ఇస్సాకు ఎలాగైతే దేవుడు చూపించు మార్గం వైపు కొనసాగుతూ ఉన్నారో మనము కూడా అదే మార్గం వైపు కొనసాగే వారముగా ఉండాలి. అట్టి మార్గం వైపు ప్రయాణం చేసే వారముగా ఉండాలి. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకములు వచ్చినా, కరువు కాటకాలు వెంబడించిన, ఆస్తు అంతస్తులు పోయినా, వేదనలే కలిగిన, నిందలే కలిగిన, కృంగిపోయిన స్థితిలో ఉన్నా, దుఃఖములో ఉన్నా, ఆవేదనలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీవు గనక దేవుడిని విడిచిపెట్టకుండా ఉంటే, దేవుడు చూపించు మార్గం వైపు వెళితే, ఇక్కడ ఎన్ని బాధలు అనుభవించావో, ఎన్ని శ్రమలు అనుభవించావో, ఎన్ని ఇబ్బందులు అనుభవించావో వాటికి రెట్టింపు పూదండ, రెట్టింపు ఆనందం, రెట్టింపు సంతోషం నా దేవాది దేవుడు నీకు ఒకానొక దినమందు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ ఇవ్వబోతున్న దేవాది దేవుని సన్నిధిలో మనం ఉన్నాము కాబట్టి ఆయన చూపించు మార్గం వైపు మనం ఎల్లప్పుడూ ముందుకు సాగుదాం. ఆయన కృపకు పాత్రలుగా ఉందాం.
ఈ మాటలు మన వినికుల్లో ఫలింప చేయునుగాక. ప్రార్థన. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలిచి దీనులుగా నిబిడలను స్థిరపరిచి మీ సన్నిధిలో ముందుకు సాగిపోయే గొప్ప భాగ్యం నిబిడలకి ఇమ్మని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఇదే భాగంలో నుండి మరొక దినము ధ్యానం చేద్దాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితంగా ఆశీర్వాదకరంగా దేవాదేవుడు ఉంచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.